ప్రయోజనాలకా, పేదవాళ్ళ ప్రయోజనాలకా, హైదరాబాద్ నగర ప్రజల ప్రయోజనాలకా అని మళ్ళీ చెప్తున్నా, నిర్ద్వందంగా చెప్తున్నా. గుర్తుపెట్టుకోండి, మేము డిమాండ్ చేసేది ఈ ప్రభుత్వాన్ని 9,300 ఎకరాల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టండి, 9,300 ఎకరాల్లో పార్కులు కట్టండి, యంగ్ ఇండియా స్కూల్స్ అన్నారు కదా, ఒక్కొక్కటి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అవి కట్టండి. కాలనీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా, బస్తీ ప్రజలకు కూడా ఉపయోగపడే విధంగా, పిల్లల కోసం పచ్చదనాన్ని మరి కనిపించే విధంగా పార్కులు కట్టండి, హాస్టల్స్ కట్టండి, స్పోర్ట్స్ స్కూల్స్ కట్టండి, స్పోర్ట్స్ స్టేడియంలు కట్టండి. వీటికి మేము వ్యతిరేకం కాదు. హైదరాబాద్ లో లక్షల మంది ప్రజలు మీ ప్రజాపాలన పేరిట దరఖాస్తులు పెట్టుకోమంటే లక్షల మంది ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం, ఇళ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. 2 ఏళ్లలో మీరు ఒక ఇల్లు కట్టలేదు. కట్టండి. ఇక్కడ ఈ జాగాలు తీసుకొని కావాలంటే ఏదైతే ఫ్రీ జాగా ఉందో తీసుకొని కట్టి అదే కార్మికులకు ఇవ్వండి, మేము వద్దట్లేదు. కనీసం కార్మికుడు నష్టపోతుంటే ఇళ్లన్నా ఇస్తే సంతృప్తి పడతాడు. అవి ఏవి కాదు. పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తామంటే బరాబర్ సరే, వాళ్ళు అనుకున్నట్టు 4,700 అనుకున్నాం. నేను అడుగుతాను, అది ఎవడబ్బ సొమ్ము? రేవంత్ రెడ్డి అయ్యే సొమ్ము, ప్రజల సొమ్మే కదా. మేమనేది నా 4,700 అనుకుందాం నువ్వు చెప్పినట్టు. మరి దాన్ని వెనక్కి తీసుకో. స్కూళ్ళు కట్టు, కాలేజీలు కట్టు, ఇల్లు కట్టు, పార్కులు కట్టు, బస్ స్టాపులు కట్టు. వాళ్ళెవరో మాల్ కట్టుకుంటా అంటే, వాళ్ళెవరో అపార్ట్మెంట్లు కట్టుకుంటా అంటే ప్రైవేట్ వాళ్ళు. అది ప్రజల సొమ్ము స్వామి. ఆ భూమిని చౌక ధరకు పరిశ్రమలకు ఇచ్చింది ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చినాయి. మరి నువ్వెందుకు దాన్ని ఫ్రీగా వాళ్ళకు ఇచ్చేస్తున్నావు? కోకాపేటలో 177 కోట్లు, రాయదుర్గంలో 177 కోట్లు, కోకాపేటలో 150 కోట్లు ఎకరం అంటున్నా. మరి షాపూర్లో ₹1 కోటి ఎకరం ఎట్లుంటుంది? నువ్వు చెప్పు నాకు. తమ్ముడు నువ్వు చెప్పు. నీకు 4,000 రూపాయలు గదువు ఇస్తే నువ్వు ఇక్కడ కొనుక్కోవా? ప్రభుత్వం నువ్వు కూడా కొనుక్కుంటావు కదా. నేను అనేది అదే, నీకు 4,000 రూపాయలు గదువు నీకు ఇవ్వరంట, ఆయనకి ఇవ్వరంట. పారిశ్రమాలు నడిపే పారిశ్రామికవేత్తలకు మాత్రం 4,000 రూపాయలు గదువు ఇస్తారా? ఇది ఎక్కడ న్యాయం? నువ్వు అపార్ట్మెంట్ కడతానంటే, ఇల్లు కట్టుకుంటాను, నాకు సార్ ఇల్లు లేదంటే ఒక 50 గజాల స్థలం ఇవ్వమంటే ప్రభుత్వం స్థలం ఇస్తుందా? ఇయ్యదు. ఇంకా హైడ్రా వచ్చి కొలగొడుతుంది. మేమనేది అది. పేదవాడినేమో గుడిసెలకు వెళ్ళి తీసి అవతల పాడిస్తున్నాం హైడ్రా పేరిట. పెద్దవాళ్లకు మాత్రం 9,300 ఎకరాలు కట్టబెడుతున్నావు. ఇది ఎక్కడి నీతి? ఎవరి కోసం చేస్తున్నావు? ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం కాకపోతే మరేంది? నీ తమ్ముళ్ళు, నీ చుట్టూండే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వాళ్ళందరూ కలిసి భూములను అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. 6 నెలలుగా నడుస్తుంది దందా. ఇలా పాలసీ బయటకు వచ్చింది, ప్రభుత్వం గింగిరాలు పడుతుంది. పాలసీ ఎట్లొచ్చింది బయటికి? ఎట్లొచ్చింది? నీ దోపిడీ ఆపనికి ఎవడో తెలంగాణ బిడ్డ, నిజాయితీ గల్లుడు, గుండె ధైర్యం ఉన్నాడు బయటికి చెప్పిండు. తప్పే ఉందా? అంటే నువ్వు దోపిడీ చేస్తుంటే అడ్డుకుంటే నీకు నొచ్చినది చెప్పు. అసలు ఎందుకు దోపిడీ చేస్తున్నావు దాని మీద చెప్పు. అసెంబ్లీ పెట్టు, లేదా అఖిలపక్షం పెట్టు, మాట్లాడతాం. మేము కూడా వచ్చి మేము దోపిడీని బయట పెడితే నిన్ను దోపిడీని ఆపినందుకు నీకు బాధ అవుతున్నది. స్పష్టంగా సూటిగా ప్రశ్నలు అడుగుతుంటే దానికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. మా కార్మిక సోదరులకు కూడా ప్రార్థన, దయచేసి దోపిడీని అడ్డుకునే క్రమంలో మీరు కూడా కలిసి రావాలా. మీ సంఘాలతో మాట్లాడండి, మేము పిలుస్తాం మళ్ళీ ఒకసారి. ఈ పోరాటం ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది చేసేది. ప్రభుత్వం దిగొచ్చేదాకా, ప్రభుత్వం మెడలు మంచేదాకా కొట్లాడదాం. ఈ ప్రజల ఆస్తిని ప్రజలకు దక్కేదాకా కొట్లాడదాం అని మీకున్న పక్కదారి పట్టించడానికి గత 2 సంవత్సరాలుగా సమ్మిట్లు, పెట్టుబడులు అన్నారు. నేను దాని మీద కూడా వివరంగా మాట్లాడతాను. ఎందుకంటే వివరంగా మాట్లాడతా. ఇవాళ నేను కేవలం భూములు, ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీ, 5 లక్షల కోట్ల కుంభకోణం మీద మాట్లాడడానికి క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ, ధర నిర్ధారణ 2 జరగాలని ఇక్కడికి వచ్చినా. వాళ్ళతో కలుస్తాం. ఇంకో రోజు సమ్మిట్లు, ఉద్యోగాల పేరిట ఆడుతున్న డ్రామాలు, ఇవన్నీ ఇంకో రోజు